ఆలూరు పట్టణంలో వికలాంగుల పెన్షన్లు తొలగించడాన్ని నిరసిస్తూ దివ్యాంగులు అంబేద్కర్ సర్కిల్లో దివ్యాంగులు కర్నూలు జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షి పాల్గొన్నారు। అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సమస్యలపై ఉద్యమిస్తే తప్ప సమస్య పరిష్కారం చేయడం లేదు అని, దివ్యాంగులు నడవలేని స్థితిలో ఉన్న వారి పెన్షన్ కూడా తొలగించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పడం చాలా దారుణమన్నారు। కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తుందన్నారు। దివ్యాంగుల పెన్షన్ తీసేసి వారి కడుపు కొడుతున్నారన్నారు। వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి చంద్రబాబు తీసుకొచ్చారని, రాష్ట్రంలో 4 లక్షల పెన్షన్లు తొలగించడం చాలా దారుణమన్నారు। దివ్యాంగులకు పెన్షన్ పెంచడం ఎందుకు, తొలగించడం ఎందుకు? తొలగించిన దివ్యాంగుల పెన్షన్ వెంటనే పునరుద్ధరించాలని, లేకుంటే మరింత ఉద్యమిస్తామని అన్నారు। ఎల్లో మీడియా దివ్యాంగుల కష్టాలను చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగేలా చూపించాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ ప్రజాప్రతినిధులు, దివ్యాంగులు పాల్గొన్నారు। పునరుద్ధరించాలి, తొలగించిన పింఛన్లు వెంటనే, తొలగించిన పింఛన్లు వెంటనే, తొలగించిన పింఛన్లు వెంటనే, తగ్గించిన పర్సెంటేజ్ వెంటనే పెంచాలి, తగ్గించిన పర్సెంటేజ్ వెంటనే, తగ్గించిన పర్సెంటేజ్ వెంటనే, తగ్గించిన పర్సెంటేజ్ వెంటనే। జై దివ్యాంగ, జై దివ్యాంగ, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత। ఖచ్చితంగా మీ ఎంత ఉంటానని విధంగా ఈరోజు ఖచ్చితంగా మేము పార్టీలు ఖచ్చితంగా ఉండేదిగా ఖచ్చితంగా చాలా మంది దివ్యాంగులు పోయిన వాళ్ళు కానీ ఎవరే కాదు, ఈ టీడీపీ వాళ్ళు కానీ ఉన్నారు, పిలిచిన పోయిన వాళ్ళు అందరూ పార్టీ ఎందుకు వచ్చినారు। మీకు వెనుక ఎక్కడ కానీ ఎప్పుడు పిలిచినా, ఎక్కడ రామన్నా, విజయవాడకు రమ్మన్నా వస్తాను, కర్నూలుకు రమ్మన్నా వస్తాను, మీరు ఎక్కడ రామన్నా మీ వెనక నేను ఖచ్చితంగా మీ ఎల్ల వేళలా మీ దివ్యాంగుల నేను సపోర్ట్ అని మీకు ఎప్పుడు కానీ ఏదైతే సమస్య ఉంటానే విధంగా ఈరోజు మీ అందరికీ మీ దివ్యాంగులందరి తరపున నేను కష్టం పోరాటం చేసి రెడీ ఉన్నాను। మీరు ఎప్పుడు కలిసి వచ్చాక నేను రెడీ ఉన్నానే విధంగా మీకు ఎల్ల వేళ సపోర్ట్ ఉంటానని ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను।